Good morning, my dear students, my well-wishers, and especially the JPO candidates who are seriously preparing for the coming examination going to be conducted on 15/12/2019. అయితే దీంట్లో సిలబస్లో 3 చాప్టర్స్ యాడ్ చేయడం అయింది. జీఈ మార్కెటింగ్, జీడిపి అండ్ జిఎస్టీ. అట్లనే ఇదివరకు పార్ట్ ఏలో 60 మార్క్స్ ఉండే, ఇప్పుడు దాన్ని 50 మార్క్స్ కుదించడం జరిగింది. అయితే 3 చాప్టర్స్ యాడ్ అయినాయి. 3 చాప్టర్స్ మళ్ళీ మీకు కొత్తవి అవుతాయి. ఒకటి జీఈ మార్కెటింగ్, అంటే మీకు గ్లోబల్గా మీకు కావాల్సిన సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ మీకు ఎక్కడి నుంచి అయినా మీరు ప్రొక్యూర్ చేసుకునే సిస్టమ్ అది. తర్వాత ఏమో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, దట్ ఈస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అట్లా జీడిపి అంటే ద యాన్యువల్ గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ క్యాల్కులేటెడ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఏ పర్టికులర్ డేట్కి అది వృద్ధి రేట్ ఎలా ఉందని తెలుసుకోవడం కోసం ఉంటుంది. సరే, ఈ 3 చాప్టర్స్లో చాప్టర్ వైజ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి దేర్. తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలో క్లాసులు పెట్టలేదు, రకరకాల నా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అవన్నీ వాటి మీద ఈ రోజున జిఎస్టీ బ్రీఫింగ్గా చేస్తున్నాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ కాదు. మీకు జిఎస్టీ ఈజ్ ఏ బిగ్ చాప్టర్, ఎందుకంటే మీకు చాలా పెద్దది ఇది. దీంట్లో ప్రొసీజర్సు, తర్వాత ఎలిజిబిలిటీసు, రిజిస్ట్రేషన్ పర్టికులర్సు, ఎక్స్టెన్షన్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటమే కాకుండా దీంట్లో కూడా మ్యాక్సిమమ్ మీకు మల్టిపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఆన్సర్ చేయటం జరుగుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇవాళ నేను ఐఎమ్ గివింగ్ ద బ్రీఫ్ అబౌట్ ద జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే గతంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో చాలా ఉండేవి. అంటే వ్యాట్ ట్యాక్స్ ఉండేది, ఎక్సైజ్ డ్యూటీ ఉండేది, తర్వాత సర్వీస్ ట్యాక్స్ ఉండేది, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండేది, రకరకాల ట్యాక్సెస్ ఉండేవి. ఇవన్నీ కూడా అబాలిష్ చేసి ఒకటే అంబ్రెల్లాలోకి దీన్ని అన్ని తీసుకురావడం జరిగింది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే why taxes, why the government is imposes taxes on us, what may be the reason behind it. ఎందుకు ట్యాక్సులు మన మీద వేయాలి? ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. we elected the representatives to work for us. అటువంటప్పుడు వాళ్ళు మన దగ్గర నుంచి ఈ సుంకాలను ఎందుకు వసూలు చేయాలనే ఆలోచన మనకు కలగడం సహజం. ఎందుకంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో, డైరెక్ట్ ట్యాక్స్ విషయంలో నా సంపాదన మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికే సరిపోతుందనేది ఆవేదన బార్లో కూర్చున్నా, టీ స్టాల్ ముందు కూర్చున్నా, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నా వెల్లడించడం అనేది పరిపాటి అయిపోయింది. కానీ ఒక చట్టం యొక్క లోతులు తెలుసుకున్నప్పుడు, దాని గురించి అధ్యయనం చేసుకున్నప్పుడు మనకి దాని మీద ఒక రకమైన విరోధభావం ఉండదు. మనందరం మనమే. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, it is our responsibility, it is our liability, it is our obligation to contribute something, to do something for us. గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయకపోతే హౌ ద ఫండ్స్ విల్ బి రైజ్డ్ బై ది గవర్నమెంట్. ఎందుకంటే ప్రకృతి పరంగా వచ్చిన వాటర్ సోర్సెస్ కానీ, మైనింగ్ సోర్సెస్ వాళ్ళు కానీ, తర్వాత ఇతరత్ర సోర్సెస్ కానీ వచ్చిన దాన్ని మన అవసరాలకు సరిపడి ఉండవు. కాబట్టి ద గవర్నమెంట్ నీడ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ us. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఎలా ఉందంటే ట్యాక్సెస్ అనే పదం మనం ఏదో అపరాధంగా భావిస్తాం. మనం ట్యాక్స్, ట్యాక్స్ అనేది నేను ఏదో తప్పు చేసిన ఉన్నా కట్టాలనేది కాదు, తప్పు చేయడం కాదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంట్రిబ్యూషన్ బై యూ. అంటే ఆర్థిక రకమైన ప్రోత్సాహం ఇవ్వటం అనేది తప్ప దిస్ ఈజ్ నాట్ ఏ పెనాల్టీ ఆన్ యూ అనేది ఒకటి గుర్తుపెట్టుకున్నట్టయితే మనం హ్యాపీగా దాన్ని మనం పాటించగలుగుతాం. సక్రమంగా ఒక మంచి పౌరుడిగా మన వంతు మన కంట్రిబ్యూషను క్యూలో నిలబడి మనం కట్టగలుగుతాం. అది గవర్నమెంట్ కూడా ఈ రోజు వరకు స్వచ్ఛ భారత్ అని, ఆ భారత్ అని చేస్తున్నారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ రెవెన్యూ విషయంలో వచ్చినప్పటికీ ట్యాక్సెస్, బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీఆర్ ఇంపోజింగ్ ట్యాక్సెస్ ఆన్ యూ అనేది ఆ పదాన్ని ఉచ్చరించలేకపోతున్నారు. అది ప్రజల్లోకి చొచ్చుకుని పోయేటట్టు చేయలేకపోతున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే ట్యాక్సెస్ అనేది మనం బాధపడుతున్నాం. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చేప్పటికి మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినప్పటికీ మీరు ఏదైతే సంపాదించుకున్నారో నికర సంపాదన, అంటే మీకు 2,50,000 రూపాయల వరకు నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్. దానికి మీకు
మీకు మీ సేవింగ్స్ కానీ మీ పిల్లల చదువులు కానీ లేకపోతే అప్పు చేసి ఇల్లు కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరిగితే దానికి ఒక 1.5 lakh ఇంట్రెస్ట్ రూపంలో మీకు ఒక 2 lakhs, తర్వాత అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఏమైనా జ్వరాన్ని పడితే జబ్బును పడితే హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కోసం, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైనా మీ మీద ఆధారపడి బతుకుతూ ఉంటే వాళ్ళ కోసం ఒకటి 75,000 to 1 lakh వరకు రకరకాలుగా మీకు. అట్లనే ఏదైనా రిలీఫ్ ఫండ్స్ ఇచ్చినప్పుడు అయితే దాంట్లో 100%, ఏదైనా చందాలు ఏదైనా చారిటీస్కి కానీ లేకపోతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఏమైనా ఇచ్చినట్టయితే దాంట్లో 50% కానీ 100% కానీ మీ కంట్రిబ్యూషన్ రకరకాల ఆప్షన్స్ ద్వారా. అంటే మనం ఇచ్చింది 2.5 లక్షలు మాత్రమే మీకు మినహాయింపు ఆదాయం ఇచ్చినా ఈవెన్ 10 లక్షల రూపాయల వరకు యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ పేయింగ్ ఆఫ్ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెసలుబాటు, అంటే అటు ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే దాచుకుంటారో, మీరు ఏదైతే పెద్దవాళ్ళ కోసం ఖర్చు పెడతారో అదంతా కూడా ప్రభుత్వానికి ఆనందదాయకమైన విషయాలు. మిమ్మల్ని బలవంతం చేసి ముక్కుపిండి ఎవరు వసూలు చేయలేని పరిస్థితి. కానీ దాన్ని కూడా మనం వేరే దారులు వెతుక్కుంటున్నాం, తప్పించుకునే మార్గాలు వెతుక్కుంటున్నాం తప్ప మన బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించట్లేదని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇలా 135 crores 140 crores రీచ్ అయిపోయాం పాపులేషన్ విషయంలో. కానీ వచ్చినప్పటికి 5%, 5.5% మాత్రమే ఇవాళ ఫైలింగ్ శాతం ఉందంటే మిగతా వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? సరే, ఒక 30-35 కోట్లు మీకు పిల్లలు వృద్ధులు వాళ్ళని తీసేసిన 100 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ఒక 5% అంటే ఎక్కడున్నట్టు ఇక్కడ? ఇవన్నీ ఏమైపోయినట్టు? అంటే ఒక రకమైన అవేర్నెస్ ప్రభుత్వం లోపం ఇది. ప్రభుత్వం అవేర్నెస్ కల్పించి ఇది మీ బాధ్యత, ఇది బరువు అని భావించొద్దు, బాధ్యతను భావించండి అంటే డెఫినెట్గా ఎవ్రీబడి విల్ స్టాండ్ ఇన్ ద క్యూ అండ్ విల్ పే ట్యాక్సెస్. కంట్రిబ్యూషన్ అనుకుంటేనే మీరు కట్టగలుగుతారు, ట్యాక్స్ అంటే అపరాధంగా భావించి యూ ఓంట్ కమ్ ఫార్వర్డ్ టు పే. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అలా కాదండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మీకు తెలియకుండా మీ జేబుల్లో వచ్చే డబ్బులు బయటికి పోతాయి. ఒక ఉదాహరణ, మీకు ట్యాక్సెస్లో కూడా మీకు ఎన్ని రకాలుగా పెట్టుకున్నా అంటే ఒక 4 స్లాబులు ఇచ్చాడండి. 5%, 12%, 18% అండ్ 28% మీకు రకరకాల షెడ్యూల్స్లో. అంటే ఏ కార్యక్రమానికి అంటే దీంట్లో గూడ్స్, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కూడా మా బోర్డులు చేస్తాం. సర్వీసు ఒక వర్తకుడు వస్తువులు అమ్ముతాడు, వస్తువులు అమ్మినా ట్యాక్స్ ఉంది, మేము సర్వీస్ చేసిన ట్యాక్స్ ఉంది. కానీ దీంట్లో ఒక వ్యాపారస్తుడికి ఒక రకమైన బాధ లేదు. ఏదైతే ఒక వస్తువుని కొనుక్కుని ఒక వస్తువుని అమ్ముతాడో, లేదా ఒక రా మెటీరియల్ కొనుక్కొని ఆ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముతాడో, దాని నిమిత్తం ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ట్యాక్స్ని వసూలు చేసిన ట్యాక్స్ నుంచి మినహాయించుకుని, ఎందుకంటే మళ్ళీ అమ్ముతాడు కాబట్టి దాంట్లో మినహాయించుకుని మిగతా ట్యాక్సే కట్టొచ్చు. ఒకవేళ కనుక వసూలు అయ్యే ట్యాక్స్ కనుక తక్కువ ఉండి మనం కట్టిన ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ నెలలో మనం ఏది కట్టాల్సిన అవసరం లేదు. యువర్ క్రెడిట్ విల్ బి బ్రాట్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ మంత్. ఏమండి, కానీ ఎలా ఉందంటే అందరికీ ఒక అలవాటు అయిపోయింది. జిఎస్టీ వచ్చిన తర్వాత మేము భరించలేకపోతున్నాము, ట్యాక్స్లు కట్టడానికి అప్పులు చేయాల్సి వస్తుందంటున్నారు. అది నిజమైన మాట కాదు. ఎందుకంటే కలెక్షన్ చేసిన ట్యాక్స్ మొత్తం సేల్స్ ద్వారా, సర్వీస్ ద్వారా కలెక్ట్ చేసిన మొత్తాన్ని కన్జ్యూమ్ చేసేస్తున్నాడు. అతని కుటుంబ అవసరాలకి, విలాసాలకి, దేనికి ఖర్చు పెట్టేస్తున్నాడు. మళ్ళీ డ్యూ డేట్ వచ్చినప్పటికీ, 20th వచ్చినప్పటికీ కట్టడానికి అది బరువుగా ఫీల్ అవుతున్నాడు. బికాస్ ఆఫ్ ద జిఎస్టీ ఐ వాజ్ ఫోర్స్డ్ టు బ్రింగ్ లోన్స్ టు కవర్ దిస్ అంటున్నాడు. ఇది 100% అబద్ధమైన విషయం నారా. తర్వాత ఏంటంటే ఏదో ఫ్రాడ్ కంట్రోల్ అవుతుంది అనుకున్నారు. జిఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు అంతా ఆన్లైనే జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆన్లైన్ ఎంతవరకు ఇదవుతుంది, ఎంతవరకు బ్యాంకింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. జిఎస్టీ డిమానిటైజేషన్ అప్పుడు కూడా అదే అన్నారు, అది జరగలేదు. తర్వాత జిఎస్టీ విషయంలో కూడా అదే అన్నారు, అంత ఆన్లైన్ అంత అవుద్ది, ఎక్కడ కూడా పారదర్శకంగా ఉంటుంది, ఎక్కడ కూడా. దీనివల్ల మేము కూడా మాలంటోళ్ళు కూడా వీడియోస్ పెట్టాం, లక్షల ఉద్యోగాలు వస్తాయని. కానీ ఏమీ రాలేదు. వాళ్ళ దోపిడీదారులకి నల్లబజార్లో వ్యాపారం చేసేవాడికి రాచబాటలాగా ఇది ఏర్పడిపోయింది. సరే, ఆ విషయం గురించి ఇది మీ సబ్జెక్టుకి సంబంధం లేదు. కానీ మీరు కూడా లోకం పోకడా ఏం జరుగుతుందో తెలిస్తేనే ముందు రోజుల్లో మీరు ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేయాలన్నా కూడా మీకు అది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎంతకాడికి మన చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్, పాయింట్స్ అవగాహన చేసుకోవడానికి బట్టి పట్టడం కోసం కాదు, అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలిస్తే మీరేం చేయాలో కూడా మీకు తెలిసిపోద్ది.
కాబట్టి ఏంటంటే 5%, 12%, 18%, 28% ప్రకారం షెడ్యూల్ ప్రకారం వసూలు చేస్తారు. వసూలు చేసిన దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుని మిగతా కాకపోతే దీంట్లో ఏంటంటే ఎండ్ కన్జ్యూమర్ విల్ బేర్ ది ఎంటైర్ ట్యాక్స్ పేయబుల్ టు ది గవర్నమెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ GST. ఒక ఎండ్ కన్జ్యూమర్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో రా మెటీరియల్ కొంటాడు, ఒక సబ్బు తయారు చేస్తాడు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ వచ్చిన తర్వాత టోటల్ ట్యాక్స్ అలా వచ్చి టోటల్ ట్యాక్స్ ఎండ్ కన్జ్యూమర్ భరిస్తాడు. అంటే మ్యానుఫ్యాక్చరర్ భరించడు, మధ్యలో డిస్ట్రిబ్యూటర్ భరించడు, ఆఖరికి డీలర్ కూడా చేస్తాడు. కానీ ఎండ్ కన్జ్యూమర్ హ్యాస్ టు పే. కానీ గణనీయంగా రేట్లు మాత్రం డౌన్ అయిపోద్ది. ఎందుకంటే ఆ టేబుల్ కూడా మీకు నేను ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. హౌ ది GST విల్ రన్ అని, హౌ ద GST విల్ బి క్యాల్కులేటెడ్, హౌ ద ట్యాక్స్ విల్ బి కంప్యూటెడ్ అండ్ హౌ ఇట్ విల్ రన్ అనేది మాకు డీటెయిల్డ్గా మీకు ఒక టేబుల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నోట్స్లో కూడా చూసుకోవచ్చు. యూ ప్లీజ్ గో త్రూ ది నోట్స్ చదవండి ఒకసారి. చదివిన తర్వాత దాంట్లో మీకు కూలంకషంగా రేపు నేను క్లాస్ చెప్పినప్పుడు డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి అది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత ఏంటంటే దీంట్లో ఒకప్పుడు 20 lakhs, దీంట్లో రిజిస్టర్డ్ డీలర్ అండ్ అన్రిజిస్టర్డ్ డీలర్. అంటే మొదట్లో పెట్టినప్పుడు 20 యూనియన్ టెరిటరీస్ 10 లక్షలు, వీళ్ళకి 20 లక్షలు పెట్టారు. 20 లక్షల రూపాయల లోపు కనుక వ్యాపారం చేసినట్టయితే, చిన్న చితక వ్యాపారస్తులు ఉంటాడు, చిన్న కిరాణం దుకాణం వాడల కిరాణం దుకాణం ఉంటుంది, వాళ్ళకి ది నీడ్ నాట్ మెయింటైన్ ఎనీ సార్ట్ ఆఫ్ బుక్స్, దే నీడ్ నాట్ బి రిజిస్టర్డ్ అండర్ GST రెజ్యూమ్. ఆ పోర్టల్లో మీరు రిజిస్టర్ కావాల్సిన అవసరం, బికాస్ యువర్ టోటల్ టర్న్ ఓవర్ ఫర్ ది యాన్యువల్ ఈజ్ బిలో 20 lakhs. నౌ దిట్ ఈజ్ ఎన్హాన్స్డ్ టు 40 lakhs. 40 lakhs వరకు యూ నీడ్ నాట్ గో ఫర్ రిజిస్ట్రేషన్. విన్నారా? అట్లా దాంట్లో మళ్ళీ కాంపోజిషన్ సిస్టమ్ ఉంది. కాంపోజిషన్ సిస్టమ్ అంటే మీకు మీరు ఏదైతే అమ్మారో దానిపైన మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి లేదు. విన్నారా? అట్లనే మీరు ఏదైతే కొన్నప్పుడు మీరు ఏదైతే ట్యాక్స్ కట్టారో అది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే వసూలు చేసిన దాంట్లో అడ్జస్ట్మెంట్ అసలు వసూలు చేయలేనప్పుడు దెర్ విల్ బి నో క్వశ్చన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. 75 ఉండేది, తర్వాత 1 lakh చేశారు. ఇప్పుడు 75 lakhs ఉండేది, తర్వాత 1 crore చేశారు. నవ్ ఇట్ ఈస్ 1.5 crores. యూ నీడ్ నాట్ below, if it is 1.5 crore, you can come under composite system. తర్వాత ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ గూడ్స్, నాట్ ఫర్ ది సర్వీసెస్ ఇమ్మీడియట్ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ మీకు ఎంతైనా ఉండండి, యూ హ్యావ్ టు గో ఫర్ దట్. కామర్స్ వాళ్ళు కూడా ఇది లేదు. కాబట్టి ఏంటంటే అది జాగ్రత్తగా మీకు కామర్స్ అంటే మీకు ఆన్లైన్ బుకింగ్స్, ఆన్లైన్ సేల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టర్న్ ఓవర్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్. తర్వాత అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి మీరు కనుక కొనుక్కోవాలని పరిస్థితి వస్తే, అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర కూడా మనం వాడేమో వాడి టర్న్ ఓవర్ రీచ్ కాలేదు కాబట్టి వాడు రిజిస్ట్రేషన్ చేయలేదు, కానీ మీరేమో రీచ్ అయ్యి మీరు రిజిస్టర్డ్ డీలర్ అయి ఉన్నారు, యూ హ్యావ్ టు పర్చేజ్ సంథింగ్ ఫ్రమ్ హిమ్. అటువంటిప్పుడు మీరు ఆడికి ట్యాక్స్ కట్టే బదులు మీరే ట్యాక్స్ కట్టుకోవాలి, మీరే దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. రివర్స్ ఛార్జ్ అంటారు దాన్ని. రివర్స్ ఛార్జ్ మీ జేబులోంచి మీట్ కావాలి, మళ్ళీ మీరే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత 11th అండ్ 20th డ్యూ డేట్స్. మీకు 20th మీకు ఒక సెటిల్మెంట్ ఉంటుంది. మీకు పర్చేజ్ చేసినప్పుడు ఎంత కట్టారో, ఎవరెవరు కట్టారో, దానివల్ల మీకు ఎంత క్రెడిట్ మీ వంతులు ఉందో, తర్వాత మీరేం వసూలు చేశారో అది మైనస్ ఇది ఈక్వల్ టు నెట్ పేయబుల్ అనేది మీరు చలాన్ ద్వారా పే చేసి మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ యాన్యువల్ టర్న్ ఓవర్ కూడా మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది ఫామ్ 9 ద్వారా. కాకపోతే అది అంతకుముందు దాకా దీనికి భర్జనలు జరిగినాయి. 71st year ఇంతవరకు యాన్యువల్ టర్న్ ఓవర్ జరగలేదు. రివిజన్ స్కోప్ లేకుండా చేశారు. యాన్యువల్ టర్న్ ఓవర్ యొక్క సబ్మిషన్ జరగలేదు. కానీ మొన్న రీసెంట్గా వాళ్ళు ఒక 2 crores వరకు నీడ్ నాట్ ఫైల్డ్ ఎనీ టైప్ ఆఫ్ రిటర్న్ టువర్డ్స్ ద బిలో 2 crores. అబౌవ్ 2 crores ఉన్న వాళ్ళు మాత్రమే యాన్యువల్ టర్న్ ఓవర్ ఇవ్వాల్సిన పొజిషన్ వస్తుంది. కాబట్టి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాన్యువల్ టర్న్ ఓవర్ ఇఫ్ ఎక్సీడ్స్ 2 crores యూ హ్యావ్ టు ఫైల్ ఇట్. తర్వాత 9C ద్వారా అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే రివిజన్ తర్వాత ఆడిట్ సర్టిఫికేట్ కావాలి, ఆడిట్ కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఏంటంటే GST ఈజ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇట్ ఈస్ వన్ ట్యాక్స్. దీంట్లో కూడా ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ని దీంట్లో ఎగ్జాంప్ట్ చేశారు. అది కూడా
స్టేట్ గవర్నమెంట్ యొక్క రిక్వెస్ట్. ఏంటంటే బతుకే ఇది ఏంటంటే మన రక్త మాంసాలను పిండుకుని దాని ద్వారా వచ్చిన రసాన్ని డబ్బు రూపంలో మార్చుకొని స్టేట్ల యొక్క మనుగడ ఉంటుంది. దట్ ఈస్ వైన్స్. అది వ్యాట్లోనే ఉండిపోయింది. అట్లనే పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్ జిఎస్టీలో కనుక వచ్చినట్టయితే మన నగరంలో ఇక్కడ 38-39 రూపాయలకి మీకు పెట్రోల్ వస్తుంది. అప్పుడు విపరీతంగా ఇంట్లో 3 బళ్ళు 4 బళ్ళు ఉంటాయి, ఇంకా రోడ్లు ఎక్కడ కూడా ఉండదు. ఇక్కడ నుంచి మీరు అమీర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వెళ్ళాలంటే ఒక పూట పడుతుంది విన్నారా. ఆ విధంగా ఆ తర్వాత ఏంటంటే టొబాకో ప్రొడక్ట్స్, ఇవన్నిటి మీద మీకు జిఎస్టీ లేదు. అంటే స్టేట్ గవర్నమెంటు ఇదిలో ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇదివరకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ వసూలు చేసుకునేవారు, మన స్టేట్లో వసూలు చేసుకుని మనకు ఒక వాటా ఇచ్చేవాళ్ళు. అట్లనే ఇవాళ ఏ ట్యాక్స్ అయినా కానివ్వండి మీకు 2 భాగాలు చేసి సగ భాగం వాళ్ళకి సగ భాగం మనకి. సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. తర్వాత ఏంటంటే ఇది డెస్టినేషన్ బేసిస్ మీద జరుగుతుందండి. ఎందుకంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో అక్కడే కన్జ్యూమ్ కాకుండా ఇతర స్టేట్లో కనుక కన్జ్యూమ్ అయిందనుకోండి, ఆ కన్జ్యూమ్ స్టేట్ విల్ బి బెనిఫిటెడ్. అంతేగాని ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో అక్కడ కాదు. అంటే డెస్టినేషన్ పాయింట్, కన్జంప్షన్ పాయింట్లోనే దీని బెనిఫిట్ ఆ స్టేట్కి చెందుతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం. అంటే ఎక్కడ సేల్ చేస్తే, అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న నల్గొండ అమ్మితే విత్ ఇన్ ది స్టేట్ అవుతుంది, అదే విజయవాడ అమ్మితే అవుట్ ఆఫ్ స్టేట్ అవుతుంది అన్నారా. ఐజిఎస్టీ పొజిషన్ ఏంటి, సిజిఎస్టీ పొజిషన్ ఏంటి, హెచ్జిఎస్టీ పొజిషన్ ఏంటి, వాట్ ఆర్ ది డ్యూ డేట్స్ ఆఫ్ ఫైలింగ్ యువర్ ట్యాక్స్ రిటర్న్స్. అంటే మీ యొక్క టర్న్ ఓవర్ ప్రాతిపదిక మీద ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేశారు, ఎంత ట్యాక్స్ మీరు కట్టారు, దట్ మైనస్ దిస్ విల్ బి ద ట్యాక్స్ పేయబుల్. యూ హ్యావ్ టు పే ఫర్ దట్. దీనిపైన మీకు మల్టిపుల్స్ ఉన్నాయి. తర్వాత మాక్ టెస్టులు కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మీరు కూలంకషంగా ముందు యూ ప్లీజ్ గో త్రూ ది జిఎస్టీ ద నోట్స్ విచ్ ఈజ్ రిటర్న్ బై మీ. అంటే బ్రీఫ్గానే రాశాను. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ట్యాక్స్ అకౌంట్స్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకంటే జిఎస్టీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవాళ జిఎస్టీ ప్రాక్టీషనర్స్గా చాలామంది ఇవాళ కామర్స్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, అధ్యయనం చేసుకుని. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ అకౌంటెంట్స్ ఒక పోర్టల్గా చేసుకుని దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్. కానీ మీకు దీంట్లో ఉంటే ఏమేమి దీంట్లో వర్తిస్తాయి, ఐజిఎస్టీ అంటే ఏంటి, ఎప్పుడు వర్తిస్తుంది, సిజిఎస్టీ ఏంటి, జిఎస్టీ ఏంటి, ఎస్జిఎస్టీ ఏంటి, వాట్ ఆర్ ది రేట్స్, వాట్ ఆర్ ది కాంపోజిట్ రేట్స్, వాట్ ఈస్ ది రివర్స్ ఛార్జ్, దిస్ ప్రొసీజర్, హూ ఈజ్ అన్రిజిస్టర్డ్ డీలర్ అండ్ హూ ఈజ్ రిజిస్టర్డ్ డీలర్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ రిజిస్టరింగ్ యువర్ యూనిట్ అండర్ జిఎస్టీ పోర్టల్ అనేది విపులంగా మీకు దాంట్లో మీరు చదవండి. తర్వాత ఏమో మీకు నోట్స్ పరంగా క్లియర్గా చెప్తాను. దాని తర్వాత మల్టిపుల్స్ కూడా ఎక్కువే వేసాను. మల్టిపుల్స్ తోటి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కాబట్టి అది. తర్వాత జిఈ మార్కెటింగ్ అండ్ జీడిపి, ఇవి 3 కూడా కొత్త చాప్టర్స్. అంతకుముందు జేపీఓ రాసిన క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఈ 3 కొత్త చాప్టర్స్, మిగతా అన్నీ పాత చాప్టర్సే. కాబట్టి ఏంటంటే నేను డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రీఫింగ్ ఆఫ్ జిఎస్టీ తప్ప దిస్ ఈజ్ నాట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఆన్ ది టాపిక్. సో డియర్ స్టూడెంట్స్, బీ cautious and prepare a plan and a timetable and continue to prepare yourself. అంతేగాని ఇప్పుడు ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టుగా నేను చెప్పింది ఇంకొక పబ్లికేషన్ ద్వారా దొరికింది వే కాకుండా మీ అందరూ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అది కూడా నేను మీకు పంపిస్తాను. అంటే సక్సెస్ ప్రొసీజర్ హౌ టు ప్రొసీడ్ టు గెట్ సక్సెస్ ఇన్ ద JPO అనేది మీకు డీటెయిల్డ్గా ఐటమ్ వైజ్ నేను ఐ విల్ సెండ్ ఏ కాపీ ఆఫ్ ఇట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. దాని తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే నా నోట్స్లో కొంత ఉండొచ్చు, తర్వాత ఇతర పబ్లికేషన్లో కొంత ఉండొచ్చు, తర్వాత మీరు నెట్ కనుక వెరిఫై చేసినట్టయితే ఇంకొంత మెటీరియల్ దొరకచ్చు. ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అది చేస్తే, అది కనుక మీరు ఓపిక, టైం కూడా ఉంది, మీరు నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది టైం. 15th of December కాబట్టి వీ కెన్
coolly prepare. You can tension freely prepare yourself for the coming examination. కాబట్టి నేను మీకు అది కూడా లిస్ట్ పంపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. మీరు నా నోట్స్లోంచి మీరే ప్రిపేర్ చేసి పంపించవచ్చు. నల్లా కార్డు నేను ప్రిపేర్ చేసి పంపిస్తే అదే చదువుతారు మీరు. మీ అందరూ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఒక రివిజన్ లాగా అవుతుంది, మీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ బోల్డ్లీ అండ్ గెట్ సక్సెస్ ఇన్ ది ఎగ్జామినేషన్. గుడ్ డే.